హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ సెక్టర్లకు మంచి సానుకూల వాతావరణం నెలకొంది. 2 చోట్ల గవర్నమెంట్ డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ చాలా మంచి ఫోకస్ లో ఉన్నాయి. ఒకే టైంలో 2 తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ సెక్టర్ సానుకూల పరిస్థితులు ఏర్పడడంతో డెవలపర్లు, బిల్డర్ కమ్యూనిటీలు కొత్త ఉత్సాహాన్ని కూడా చూపిస్తున్నారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. నచ్చిన ఏరియాలో మెచ్చిన ఎమ్యూనిటీస్ తో సూటబుల్ బడ్జెట్ లో అన్ని అప్రూవల్స్ తో ప్రాజెక్టులు ఎక్కడెక్కడున్నాయి. ఇందుకోసం తెగ కష్టపడాల్సిన అవసరమే లేదు. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కోసం సరైన సమాచారం కావాలంటే దానికి ఒకే ఒక సొల్యూషన్, అదే www.naredcotelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్ లో ఉంచుతోంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ డిసెంబర్ 7 నాటికి సంవత్సర కాలం పూర్తి కాబోతోంది. ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. క్రెడై, నారెడ్కోతో సహా పలు నిర్మాణ రంగ సంస్థలు, ముఖ్యమంత్రి, మంత్రులను తరచుగా కలుస్తూ హైదరాబాద్ నిర్మాణ రంగ అభివృద్ధికి సూచనలిస్తూ రియాలిటీ సెక్టర్ కు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పలు ప్రోత్సాహాలకు ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో రియాలిటీ రంగం మరింత దూసుకెళ్లిపోతుందని క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు రియల్ సిటీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. Let's have a look. హైదరాబాద్ నిర్మాణ రంగం గురించి రకరకాల ఊహాగానాలు మనందరం వింటూనే ఉన్నాం. బట్ దానికి ఒక పాజిటివ్ సైడ్ అనే దాంట్లో హైదరాబాద్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అని చెప్పేసి ఈ మధ్యలోనే అనురాగ్ వాళ్ళ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం వచ్చిందనమాట. మనందరూ కూడా తెలిసిందే, గడిచిన 6 సంవత్సరాలుగా మెర్సర్స్ క్వాలిటీ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మోస్ట్ లివబుల్ సిటీ అనే దాని మీద 6 సార్లు మనకి గుర్తింపు వచ్చింది. ఈ మధ్యలోనే నైట్ ఫ్రాంక్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం కూడా ఫాస్టెస్ట్ సిటీ గ్రోయింగ్ ద కంట్రీ అనే దాని మీద వచ్చినప్పుడు హైదరాబాద్ నెంబర్ 1 స్థానంలో ఉంది. దానికి క్రెడై హైదరాబాద్ తరఫున మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అయితే దాంతోపాటుగా సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కూడా క్రెడై హైదరాబాద్ తరఫు నుంచి, నిర్మాణ రంగం తరఫు నుంచి కూడా శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే గవర్నమెంట్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంకా ఈ వచ్చే 4 ఏళ్లలో ఒక పాజిటివ్ మొమెంటం క్రియేట్ చేసే దిశ లోపల కూడా ప్రణాళికలు చేస్తూ మా నిర్మాణ రంగాన్ని ఇంకొంచెం ఉత్తేజకరంగా ఉండే విధంగా కూడా కొత్త అనౌన్స్మెంట్స్ కానీ ఇవ్వాలని కోరుకుంటూ, ముఖ్యంగా చెప్పాలనంటే హైడ్రా అనేది కొంత ఇబ్బందికరంగా పరిస్థితి క్రియేట్ అయినా కూడా దాంట్లో ఉన్న ఒక నెగిటివ్ ప్రొపగండాన్ని తిప్పికొట్టి గవర్నమెంట్ వైపు నుంచి నిర్మాణ రంగానికి అష్యూరెన్స్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా నిర్మాణ రంగం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకనంటే ఒక రకమైన స్తబ్దత అనేది వచ్చిందనమాట. చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ కావడం జరిగింది. దాంట్లో నుంచి ఆ క్లారిటీ ఇచ్చి ఎప్పుడైతే గవర్నమెంట్ వైపు నుంచి జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండి కానీ పర్మిషన్ తీసుకున్న ప్రాజెక్టులకి ఎటువంటి ఇబ్బందులు లేవని ఒక అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత పాజిటివ్ సెంటిమెంట్ క్రియేట్ అయింది. ఇప్పుడు రెగ్యులర్ సేల్స్ అనేది పికప్ అయిందని చెప్పొచ్చు. దాంతో పాటుగా చెప్పాలనంటే ముఖ్యంగా గవర్నమెంట్ వైపు నుంచి కూడా తీసుకున్న కొన్ని విప్లవాత్మక నిర్ణయాలని చెప్పొచ్చు. మూసీ రివర్ ఫ్రంట్ అయితేమి, త్రిబుల్-ఆర్ అయితేమి, తర్వాత మెట్రో ఫేజ్ 2 ఎక్స్పాన్షన్ అయితేమి, ఇవన్నీ కూడా ఒక సరైన దిశ లోపల ముందుకు వచ్చినప్పుడు ఇంకా నిర్మాణ రంగానికి చాలా వరకు ఉత్తేజకరంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ సంవత్సర కాలం కంప్లీట్ అయిన సందర్భంగా ఇంకా వచ్చే 4 ఏళ్లు కూడా ఇంకా మా నిర్మాణ రంగానికి చాలా బాగుంటుందని ఆశిస్తూ, మా ఇండస్ట్రీకి సంబంధించి ఇంకొంచెం మాకు ఉత్తేజకరంగా ఉండే విధంగా కూడా కొత్త ఇన్సెంటివ్స్ ఇస్తారని ఆశిస్తూ, హైదరాబాద్ నిర్మాణ రంగం ఇంకా ఎదుగుతుండే దిశ లోపల రేట్లు పెరగకముందే ప్రతి ఒక్కరు కూడా మార్కెట్ బాగుంది, మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, తప్పకుండా ఇల్లు అనే మీ కలను సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ. ఎన్నో కలలు, ఎన్నెన్నో ఆశయాలు, ఎన్నెన్నో మదస్మృతుల కలయికే సొంతిల్లు. ట్రెండీగా, ట్రెమండస్ గా, కన్వీనియంట్ అండ్ కంఫర్ట్ ల పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు. కస్టమర్ల ఆశలకు నిజరూపం ఇచ్చేలా, అల్టిమేట్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చేలా ప్రముఖ రియాలిటీ సంస్థ ఆస్పైర్ స్పేసెస్ డెవలప్ చేస్తున్నటువంటి లేటెస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ అమేయా. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఎంతో అద్భుతంగా నిర్మితమవుతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ చూస్తే అద్భుతం అనాల్సిందే. ప్రస్తుతం ఆస్పైర్ స్పేసెస్ అమేయా ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్న సైట్ సమీపంలోనే మరో ప్రాజెక్ట్ శ్రీకారం చుడుతోంది.
మల్లంపేటలోని ప్రాజెక్ట్ సైట్ లో కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆస్పైర్ స్పేసెస్ అధినేత టీవీ నరసింహారెడ్డి గారు. భూమి పూజతో పాటు ఈ నెల 21న లక్ష్మీ గణపతి హోమం, 22న చండీ యాగాన్ని కూడా నిర్వహించి శాస్త్రోక్తంగా కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి కార్యకలాపాలను ఆరంభించింది ఆస్పైర్ స్పేసెస్. చంద్రార్హణ్మయీ లక్ష్మీజాతవేదో మహావహ అభిషేకా ద్రవ్యాణం అభిషేకం కల్పయామి నమః దేవీ నమః. స్తోత్రం వైచండిగా ఆయాస్తు జగగుచ్ఛేదకార్దః సమాప్తిర్న పుణ్యస్య రామ్యథా వన్యేంద్రణ. స్వాహా శోవాచ స్వాహా రతిదా ప్రాయ భవనత్వం వజ స్వాహా క్రమౌ స్వాహా కేశవమస్తం బ్రహ్మాణ జనయోజమ కవజంతయంతే యో నరసాదే గంతా భారతందే తాంబులందు మాగమున పూర్ణ నాలిగేర బల మహాగుణిం సమర్పయామి నమః స్వాహా. మా ఆస్పైర్ నుంచి మొదటి ప్రాజెక్టు అమేయ దగ్గరలో బాసుపల్లి దగ్గర ఈరోజు కొత్త ప్రాజెక్ట్ని భూమి పూజ చేసి చండీ యాగంతో స్టార్ట్ చేయడం అయింది. మా ఫస్ట్ ప్రాజెక్ట్ అమేయ 74 ఎకరాల ఎవరా నడుస్తూ ఉంది. మూడో ప్రాజెక్ట్ వెదిమిల పర్మిషన్ పెట్టున్నాం. ఇది 4వ ప్రాజెక్ట్కి ఈరోజు మహా చండీ యాగంతో స్టార్ట్ చేయబోతున్నాం. మా అమేయ కూడా ఒక 6 నెలల్లో ఫస్ట్ ఫేజ్ 5 బ్లాక్లు కస్టమర్లకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. శ్రీ శివాధారికాజీ నమః. దీర్ఘమాయురాయుర్ దీర్ఘమాయు ఆయురుత్యాయు శివాయ. హైదరాబాద్ లోని ప్రైమ్ ఏరియాస్ లో టాప్ ప్లేస్ లో తప్పకుండా మియాపూర్ ఉంటుంది. మియాపూర్ సమీపంలో ఆస్పైర్ స్పేసెస్ సంస్థ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అమేయాను డెవలప్ చేస్తోంది. అన్ని అప్రూవల్స్ తో అత్యంత సౌకర్యంగా ఉండేలా ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది. 8 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 936 యూనిట్లతో 2 BHK 3 BHKలు ఈ ప్రాజెక్ట్ లో ఉంటాయి. 1250 SFT నుంచి మొదలయ్యే అపార్ట్మెంట్స్ అద్భుతమైన డిజైన్లు, అమోఘమైన అమ్యూనిటీస్ తో ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చేలా ఉంటాయి. ప్రాజెక్ట్ లొకేషన్ అడ్వాంటేజెస్ విషయానికి వస్తే అమేయకి తిరిగే లేదు. హార్ట్ ఆఫ్ ద సిటీ అన్నట్టుగా ఉండేటువంటి మియాపూర్ అంటే హ్యాపీ లివింగ్ కు బెస్ట్ ప్లేస్. అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ తో పాటు మెట్రో స్టేషన్ కు అత్యంత చేరువలో అమేయ ప్రాజెక్ట్ ఉంటుంది. దీంతో సిటీలోని ఏరియాకైనా ఈజీగా చేరుకోవచ్చు. రియాలిటీ రంగంలో 2 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న సంస్థ ఆస్పైర్ స్పేసెస్. మోడర్న్ జనరేషన్ కోసం ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న గ్రాండ్ లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అమేయ. అన్ని రకాల అప్రూవల్స్ తో అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఐటీ హబ్స్ కు చేరువలో బెస్ట్ ట్రాన్స్పోర్ట్, మోస్ట్ కన్వీనియంట్ లివింగ్ కండిషన్స్ ఉన్న మియాపూర్ ఏరియాలో అమేయ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు. సిటీ పీపుల్ లేటెస్ట్ చాయిస్ అయిన మెట్రోకు అతి చేరువలో ఉండటం అమేయాకు ఇంకో స్పెషల్ అసెట్. చక్కని ఆర్కిటెక్ట్ తో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో ఎన్నో లగ్జరీ ఫీచర్స్ ను సంస్థ అందిస్తోంది. సిటీలో బెస్ట్ లొకేషన్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో బ్రహ్మాండమైన ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో రియాలిటీ ఇండస్ట్రీలో అగ్రగామిగా పేరున్న సంస్థ పౌలోమి ఎస్టేట్స్. చూడంగానే సొంతం చేసుకోవాలి అనేంత అందంగా ప్రాజెక్టులు డిజైన్ చేయడం పౌలోమికి సాధ్యం. హై రైజ్ లైఫ్ స్టైల్ కోరుకునే వారి అంచనాలకు మెప్పించి ప్రాజెక్టులతో హైదరాబాద్ రియాలిటీ ఇండస్ట్రీలో ఓ కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తూ వస్తోంది. సిటీలో ప్రైమ్ లొకేషన్ లో బెస్ట్ గా నిలిచే కోకాపేట్లో పౌలోమి క్రియేట్ చేసిన వండర్ అవంతే. ఈ మార్వెలస్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ ఈవెంట్ ఈ ఆదివారం గ్రాండ్ గా జరుగుతోంది. ఈ సందర్భంగా క్లబ్ హౌస్ అండ్ ఎమ్యూనిటీస్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కూడా గ్రాండ్ రేంజ్ లో చేయనున్నారు. ఈ ఈవెంట్ లో అవాంతే కస్టమర్లతో పాటు పౌలోమి సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొనున్నారు. పౌలోమి అవాంతే ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ మరియు క్లబ్ హౌస్ ఇనాగ్రేషన్ గురించి పౌలోమి ఎండి ప్రశాంత్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. లగ్జూరియస్ లైఫ్ స్టైల్, అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో ప్రైమ్ ప్రాపర్టీస్ ను నిర్మించడంలో పౌలోమి సంస్థకు స్పెషల్ రికగ్నిషన్ ఉంది. హైదరాబాద్ కల్చర్ కు ఇంటర్నేషనల్ సొగసులు అద్దుతూ ప్రాజెక్టులను అందిస్తోంది పౌలోమి. ఫ్యూచర్ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కోకాపేట్లో అద్భుతమైన ఫెసిలిటీస్ తో పౌలోమి ఎస్టేట్స్ నిర్మిస్తున్న స్పేషియస్ హౌసింగ్ ప్రాజెక్ట్ అవాంతే
అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్, ఆకట్టుకునే ఎలివేషన్ వంటి అట్రాక్షన్స్ తో పాటు అందంగా తీర్చిదిద్దిన లాబీలు అవాంతేకి ఇంకో స్పెషల్ అట్రాక్షన్. Pavlomi Avanti అనేది project which is nearing completion now. Finally is ready for handing over on Sunday the 24th of this month. Clubhouse amenities అన్ని కూడా కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము. సో ఐ థింక్ మేము ఎక్స్పెక్టేషన్స్ కన్నా కొంచెము బాగా చేయగలిగినామని మేము అనుకుంటున్నాము. అండ్ వీ హోప్ దట్ ఆల్ ఆర్ కస్టమర్స్ ఆర్ వెరీ హ్యాపీ సీయింగ్ ఆల్ ద సర్ప్రైజెస్ దట్ వీవ్ డన్ విదిన్ ది క్లబ్ హౌస్ కొంచెం ప్రీమియంగా చేశాము, గివింగ్ ఆల్ అమ్యూనిటీస్ ఆఫ్ మల్టీపర్పస్ హాల్, ఒక బ్యాంక్వెట్ హాల్, గ్రాండ్ లాబీ, జిమ్, బార్ రూమ్, స్పా ఉన్నది, క్రాష్ ఉన్నది. సో we've tried to accommodate all these amenities. We have 2 guest rooms, indoor shuttle court. సో ఇవన్నీ amenities కూడా మన క్లబ్ హౌస్లో ఇవ్వగలిగినాము. So we are inaugurating this clubhouse and opening all the amenities to the customers from 24th of this month, Sunday. And we look forward to a very positive response from all our customers. We are also very soon launching 2 big projects in Hyderabad. One coming up here in Madhapur shortly, which is still in the planning stage. So I think the first quarter of 2025 la launch చేయబోతున్నాము. Similarly, Madinagudala ఒక large project also మనము ముందు ప్లాన్ చేసినట్టు అనౌన్స్ చేశాము. అది కూడా అతి త్వరలోనే లాంచ్ చేయబోతున్నాము. ప్రాబబ్లీ అది కూడా ఇంకొక 1 to 2 months లోపల లాంచ్ చేద్దామని పర్మిషన్స్ అన్ని ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి. సో అది కూడా ఒక 2 months లోపల అది కూడా లాంచ్ చేయబోతున్నామండి. Post the festive season of September, October, జనరల్గా సేల్స్ అనేది గ్రాడ్యువల్లీ పికప్ అవుతూ ఉన్నది. ఒక పాజిటివ్ వైబ్ అనేది హైదరాబాద్ మీద చాలా మంది కస్టమర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో వీవ్ సీన్ అ లాట్ ఆఫ్ వాక్-ఇన్స్ ఆల్సో ఆఫ్ లేట్ ఇన్ ఆర్ సైట్స్ హియర్. లాస్ట్ 2 months నుంచి మేము వీవ్ సీన్ ఎ వెరీ పాజిటివ్ ట్రెండ్ అండి. సెప్టెంబర్, అక్టోబర్ మనకు దసరా దివాళీ సీజన్లో కొంచెం బాగా జరిగినాయి. వాక్-ఇన్స్ హ్యావ్ ఇంక్రీస్డ్. కస్టమర్స్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ నౌ ఇన్ పర్చేసింగ్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్. సో నేను అనుకుంటే ఇదే ట్రెండ్ ఇంకా అట్లే ముందుకు పోతుందని అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ డిసెంబర్ అండ్ జనవరి షుడ్ ఆల్సో బి ఎ గుడ్ మంత్. సంక్రాంతి రాకపోతేనే మధ్యలో కొన్ని రోజులు బాగుండే కాబట్టి ఆ టైంలో కొంచెం కన్ఫర్మేషన్ రావు మనకు. బట్ ఐ థింక్ పోస్ట్ సంక్రాంతి అగైన్ మళ్ళీ మార్కెట్ చాలా పికప్ అవుతుంది. బికాజ్ ఐ థింక్ గ్లోబలీ ఆల్సో అందరూ కూడా హైదరాబాద్ అండ్ బెంగళూరు మీద ఎక్కువ ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు. సో ఆల్ ఇన్వెస్టర్స్ దే వాంట్ టు బై ప్రాపర్టీస్ ఆర్ లీజ్ properties here in Hyderabad. ఇప్పుడు చూస్తే కూడా లీజింగ్ ఆల్సో ఇన్ఫ్యాక్ట్ ఇయర్ ఆన్ ఇయర్ ఆల్మోస్ట్ there's a 30 to 40% గ్రోత్. సో ఇవన్నీ కూడా క్యూములేటివ్ ఎఫెక్ట్ ఏంటంటే మళ్ళీ రెసిడెన్షియల్ మీద వస్తుంది. సో ఆటోమేటిక్లీ ఐ థింక్ ద నెక్స్ట్ క్వార్టర్ హైదరాబాద్ ఇస్ గోన్ టు డూ వెరీ వెల్ ఇన్ బోత్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్. థ్యాంక్ యూ. జెట్ స్పీడ్ యుగం ఇది. ఉరుకులు పరుగులు తీసేటువంటి రోజులు ఇవి. గజిబజిగా ఉండే సిటీలో కాస్తంత ఊరట, ప్రశాంతత కోరుకుంటున్నారు. అందుకే మోడర్న్ ఏజ్ పీపుల్ అంతా విల్లాస్ ఎంతగానో ఇష్టపడుతున్నారు. విల్లా అంటే విలాసంగానే కాదు, అందంగా, అద్భుతంగా, మనసుకు హాయినిచ్చే విధంగా ప్రతిరోజు ఓ పండగలా ఉండేలా ఉంటే ఆ ఆనందమే వేరు. ప్రకృతికి, ప్రగతికి నిలయంగా, సిటీకి చేరువలో ద బెస్ట్ విల్లా లైఫ్ స్టైల్ పరిచయం చేస్తోంది రాధే కన్స్ట్రక్షన్స్. లగ్జరీ లివింగ్ లోనే అల్టిమేట్ ఆనందానికి అద్దం పట్టే విధంగా రాధే కన్స్ట్రక్షన్స్ లేటెస్ట్ గా డెవలప్ చేస్తున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ సనికారాగా కొల్లూరు సమీపంలోని వెలమల వద్ద 220 చదరపు గజాల నుంచి 800 చదరపు గజాల వరకు విస్తీర్ణంలో మొత్తం 292 విల్లాస్ ని గ్రాండ్ గా తీర్చిదిద్దుతున్నారు. ఎలిగెంట్ ఆర్కిటెక్చర్ తో ఫ్యూచర్ నీడ్స్ ను సైతం ఫుల్ఫిల్ చేసేంత ప్లానింగ్ తో ఎక్స్ట్రాడినరీగా సనికారాగా విల్లాస్ ఉంటాయి. మరి ఇవాంటి మన సుజన్ మీడియా రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను మన రాధే గారితో ఫ్రమ్ రాధే కన్స్ట్రక్షన్స్. అంటే రాధే కన్స్ట్రక్షన్స్ అనే ఒక సంస్థ గురించి చాలా మందికి తెలుసు. కాకపోతే రాధే కన్స్ట్రక్షన్స్ అధినేత అంటే ఎండి రాధే దగ్గుమల్లా గారు ఈ రోజు వరకు ఎప్పుడూ కూడా ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. వెరీ వెరీ ఫ్యూ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో ఈ రోజు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మన రియల్ సిటీ ప్రోగ్రామ్ లో చాలా విషయాలు చెప్పబోతున్నారు. సో రాధే గారు హాయ్ అండి. నమస్తే. రాధే కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ how did it start and how many years back it started? ఎలా జరిగింది ఇది? స్టార్ట్ అబౌట్ 2014 నవంబర్ అండి. రియల్ ఎస్టేట్లోకి వద్దామన్న ఐడియా వచ్చినప్పుడు మా ఎంబీఏ అయిపోయిన తర్వాత. స్పెసిఫిక్గా ఎందుకు రాదే అంటే ఇది ఒక ఫ్యామిలీ డెసిషన్ అండి. అక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుండి ల్యాండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే టైంకి వీ టుక్ 2 years ఆఫ్ టైం. బికాజ్ మాది ఫస్ట్ జనరేషన్ బిజినెస్. నేను నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ బీటెక్ ఎంబీఏ పాస్ అవుట్, నాన్ సివిల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐ టుక్ మై 2 years. బేసికలీ వేరియస్ వర్టికల్స్లో ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది, బిజినెస్ ఎలా రన్ అవుతుంది, అండ్ హైదరాబాద్లో ఏంటి మిస్సింగ్. ఎప్పుడు రియల్ ఎస్టేట్ అనేది చాలా ఫేవరెట్ వర్డ్ హైదరాబాద్లో. 6th class పాస్ అవుట్ కూడా వాస్తు మాట్లాడతాడు మన దగ్గర. ఇన్ దిస్ సినారీ ఎట్లా హౌ టు కనెక్ట్ టు క్రౌడ్ అన్నది చాలా వరకు
మేము రీసెర్చ్ చేసాము. దెన్ వీ కేమ్ అప్ విత్ అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్. దట్స్ హౌ ద జర్నీ హస్ బిన్ అండ్ దెర్ బిన్ చాలా లెర్నింగ్స్ ఉండే. సో మొత్తం గ్రౌండ్ వర్క్ అంతా చేసి లైక్ యూ కేమ్ అప్ విత్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్ మంది? శాన్సియా హోమ్స్ అండి. అది ఫస్ట్ ఒక 8.5 acre ప్రాజెక్ట్ అండి, 85 houses. తర్వాత దాన్ని phase 2 ఎక్స్టెండ్ చేసి 4 acres ఎక్స్టెండ్ చేసాము. టోటలీ 137 houses అయిందనమాట. లొకేషన్ ఇట్ సెల్ఫ్, ఇప్పుడు ఉస్మాన్ నగర్ అనే లొకేషన్ ఆ రోజు ఫస్ట్ మేము 4 kilometers నడుచుకుని వెళ్ళి ఓఆర్ఆర్ నుండి రోడ్ నెట్వర్క్ ఉండేది కాదు. సో ఈ ల్యాండ్ పట్టుకొని ఇక్కడ 600 feet రోడ్స్ వస్తున్నాయి, కన్వర్జ్ అవుతున్నాయి, దిస్ ఇస్ ద పొటెన్షియల్ ఏరియా టుమారో అని చెప్పి దిగాం. టుడే నౌ ఐ థింక్ దట్స్ అదొక పెద్ద అప్బీట్ లొకేషన్ అయిపోయింది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, వీఆర్ కమింగ్ బ్యాక్ విత్ అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఉస్మాన్ నగర్ ఓన్లీ. సెంటిమెంటల్లీ మేము ఎస్టాబ్లిష్ చేసిన లొకేషన్ లో మేమే వెళ్తున్నాం. మా స్ట్రాటజీస్ కానీ మా ప్రోడక్ట్స్ కానీ యూఎస్పీస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా రాగా అనే విల్లా ప్రాజెక్ట్, రాగా విల్లా ప్రాజెక్ట్ బ్యాక్ యార్డ్తో ఉంది. పక్కన ఏ ప్రాజెక్ట్స్ కూడా దాన్ని రెప్లికేట్ చేసుకోలేకపోతున్నారు. లార్జ్ ఓపెన్ స్పేసెస్, పెద్ద కమ్యూనిటీలో మీరు ఎక్కడో ఒక దగ్గర పార్క్ ఒక దగ్గర దొరుకుతుంది మనకి. వై నాట్ హ్యావ్ దెమ్ రైట్ బిహైండ్ యువర్ హౌస్ అపార్ట్ ఫ్రమ్ హ్యావింగ్ అ లార్జ్ పార్క్ అన్నది ఫర్ యువర్ ఎల్డర్స్, ఫర్ యువర్ కిడ్స్, ఇట్స్ అ నైస్ బ్రీదర్. కరెక్ట్, వాళ్ళకు కూడా హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. దాని కొరకు మేము అనుకున్నాం, ఓకే పోతే పోయింది, మనకి విల్లాస్ ఇంపార్టెంట్ కాదు, కమ్యూనిటీ కల్చర్ ఇంపార్టెంట్. దీనివల్ల మన క్వాంటమ్ ఆఫ్ సేల్, వీఆర్ నాట్ ఎట్ అ లాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ మనీ. జనరల్ ప్రాజెక్ట్స్ 3 ఏళ్ళు అమ్మేది మేము 18 నెలలు అమ్మేస్తాం. ఓకే, సో రాగా కూడా మేము అబౌట్ 18 months లో 240 సేల్స్ చేసి ఉంటాం. సో వెలాసిటీ ఉంటుంది, ఎందుకంటే దాని యూజెస్ బాగుంటాయి కాబట్టి. మేబీ అక్కడ లాస్ అయితే మేము ఇంట్రెస్ట్లో సేవ్ చేసుకుంటాం. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ విన్-విన్ సిచ్యువేషన్ ఫర్ కస్టమర్ అండ్ అస్ ఆల్సో. ట్రూ. సుజన్ మీడియా రియల్ సిటీలో లెట్స్ టేక్ అ వెరీ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సుజన్ మీడియా రియల్ సిటీ. సరి లేరు మీకెవ్వరు, సాటి రారు మరెవ్వరు. రియాలిటీ ఇండస్ట్రీలో ఈ మాట చెప్పాలంటే గట్స్ ఉండాలి. ప్రతి ప్రాజెక్ట్ ని బెస్ట్ అనిపించుకోవాలంటే తిరుగులేని కమిట్మెంట్ ఉండాలి. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్, ఇలా ప్రతి ఒక్క విషయంలో ది బెస్ట్ గా నిలిచే ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో అగ్రగామిగా ఎదిగింది వాసవి. కస్టమర్లు ఊహించిన దానికన్నా మించి ఎమ్యూనిటీస్ అందిస్తూ ప్రతి ఒక్క కస్టమర్ నుంచి పాజిటివ్ అప్లాస్ అందుకుంటూ వస్తుంది. ప్రైమ్ లొకేషన్ లో బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాపర్టీలతో బ్రాండ్ వాల్యూను రోజు రోజుకు పెంచుకుంటూ వస్తోంది వాసవి గ్రూప్. మార్కెట్ కండిషన్స్ అన్ని బాగున్నప్పుడు కాదు, టఫ్ కండిషన్స్ లోనూ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండటమే మిగిలిన వారికన్నా విజేతలను భిన్నంగా నిలుపుతుంది. ఈ విషయంలో వాసవి సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మార్కెట్ కండిషన్స్ ప్రతికూలంగా ఉన్న టైంలోనూ వాసవి ప్రాజెక్టులు హాట్ కేక్ గా నిలుస్తున్నాయి. హైదరాబాద్ సిటీకి 4 వైపులా ప్రాజెక్టులు డెవలప్ చేస్తున్న వాసవి సంస్థ ప్రామిస్ చేసిన విధంగా వాటిని కంప్లీట్ చేస్తోంది. రానున్న 2 ఏళ్లలో వేలాది మంది వాసవి కస్టమర్లు సొంతింటిలో అడుగు పెట్టబోతున్నారు. కస్టమర్ల మనసు గెలుచుకుంటూ 3 దశాబ్దాలుగా హైదరాబాద్ రియాలిటీ రంగంలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న సంస్థ వాసవి గ్రూప్. అన్ని ముఖ్యమైన ఏరియాల్లో అందరికీ నచ్చే విధంగా లగ్జరీ ప్రాజెక్టుల్లో అల్టిమేట్ అనిపించే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ప్రైమ్ లొకేషన్స్ లో అపార్ట్మెంట్, విల్లా, స్కై విల్లా, ఇలా కస్టమర్లు ఏది కోరుకున్నా సరే వారికి పర్ఫెక్ట్ చాయిస్ గా నిలిచేలా ప్రాజెక్టులను గ్రాండ్ లెవెల్లో తీర్చిదిద్దుతోంది వాసవి గ్రూప్. మీరు ప్రతి ప్రాజెక్ట్లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది? ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్గా ఉండాలని, డిజైన్ మోడర్న్గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్ట్, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీము, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవజ్ఞులైన మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్లో స్ట్రెంత్ అనే మాట నేను చెప్పి తీరాలి. హైదరాబాద్ లో ప్రైమ్ లొకేషన్ కి కింగ్ గా వాసవి సంస్థ పేరు తెచ్చుకుంది. 15కు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో రియాలిటీ జైంట్ గా ఎదుగుతోంది. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో వాసవి సంస్థ 2 ప్రాజెక్టులను డిజైన్ చేసింది. లగ్జరీ లివింగ్ కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భూమిని ఒకేసారి లాంచ్ చేసింది. రీసెంట్ టైమ్స్ లో కొంపల్లిలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇక్కడ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు 7 ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ఆవాస డెవలప్ చేయనుంది.
మోడ్రన్ అండ్ మార్వెలస్ ఆర్కిటెక్చర్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఉండేలా 59 విల్లాలు లగ్జరీని రీడిఫైన్ చేసేలా ఉంటాయి. 10.65 ఎకరాల విస్తీర్ణంలో వాసవి బిల్డాక్స్ భూమి ప్రాజెక్టు ఉంటుంది. ఒక్కొక్కటి 17 ఫ్లోర్లతో మొత్తం 8 టవర్లుండే ఈ ప్రాజెక్టులోని 2 and 3 BHKలు సాటిలేని ఎమ్యూనిటీస్ తో లావిష్ లైఫ్ స్టైల్ కు స్వాగతం పలుకుతాయి. అందరికి నమస్కారం అండి. వాసవి గ్రూప్ తరఫున మేము 2 ప్రాజెక్ట్స్ గొప్పగా లాంచ్ చేయడం జరిగింది. వాసవి భువి కొంపల్లిలో అపార్ట్మెంట్స్ మరియు వాసవి అవాస, ఈ 2 ప్రాజెక్ట్స్ మేము లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు లేనంటి అనూహ్యమైన స్పందన మాకు వాసవి అవాస ప్రాజెక్ట్కి వచ్చిందండి. దాదాపుగా ఒక 60 విల్లాస్ తోటి నిర్మాణం కానున్న వాసవి అవాస ఒక అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ, లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ నార్త్ హైదరాబాద్లో ఒక గొప్ప ప్రాజెక్టుగా అవాస రాబోతుంది. మోస్ట్ అడ్వాన్స్డ్ లైఫ్ స్టైల్ ను ఆస్వాదించాలనుకుంటున్నారా? వండర్ఫుల్ ఎమ్యూనిటీస్ తో కూడిన లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలా? ప్రకృతికి ప్రగతికి దగ్గరగా ఉండాలనుకుంటున్నారా? ఫ్యూచర్ డెవలప్మెంట్ ఫోకస్ అయ్యే ఏరియాల్లో ప్రాపర్టీ కావాలనుకుంటున్నారా? చాయిస్ ఏదైనా ఆన్సర్ దొరికేది గిరిధారి కన్స్ట్రక్షన్స్ దగ్గర. ఫ్యూచర్ పాసిబిలిటీస్ ని ముందుగానే గుర్తించి అందుకు తగినట్టు ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తూ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ని కస్టమర్ల నమ్మకానికి చిరునామాగా మార్చుకుంటూ వెళ్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. రాజేంద్ర నగర్ అంటే ఓ రకంగా ఇంద్రలోకం అనే చెప్పాలి. సిటీలో ఇంకెక్కడా లేని బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉండటం ఈ ఏరియాకు అత్యంత క్రేజ్ తీసుకొచ్చాయి. అందుకే ఇక్కడ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డిజైన్ చేసింది. TSPA జంక్షన్ రాజేంద్ర నగర్ కు చేరువలో ORR ఎగ్జిట్ నంబర్ 17 and 18 లకు కేవలం 5 minutes దూరంలో ప్రాస్పెరా కౌంటీ ఉంది. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత లావిష్ గా ఉంటాయి. ర్యాపిడ్ డెవలప్మెంట్ అండ్ గ్రీన్ సరౌండింగ్స్ నడుమ ఉండే వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. బెస్ట్ కనెక్టివిటీ, పీస్ఫుల్ ఏరియా, ర్యాపిడ్ డెవలప్మెంట్, ఈ ఎలిమెంట్స్ ఉన్న ఏరియాల్లో అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో గ్రాండ్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తూ రియాలిటీ రంగంలో వరుస సక్సెస్లతో దూసుకుపోతోంది గిరిధారి సంస్థ. లావిష్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. మా ప్రాజెక్ట్ వచ్చేసి కిస్మత్పూర్లో ప్రాస్పెరా కౌంటీ అని మా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఒకటి ఆన్ గోయింగ్ నడుస్తూ ఉన్నది. బిహైండ్ వచ్చేసి మనకు 6000 acres ఓపెన్ ప్లేస్. అక్కడ ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ కానీ మంచి వాతావరణంలో ఉంటే లైఫ్ కూడా బాగుంటుంది కాబట్టి ఆ ఏరియా చూస్ చేసుకొని అక్కడ ఒక 15 acres లో 121 విల్లాస్ అన్ని యాంగులతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండేటట్టు మంచి క్లబ్ హౌస్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ కానివ్వండి, అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, ఫ్యామిలీకి ఉపయోగపడే అన్ని రకాల ఫెసిలిటీస్, అంటే ఎక్కడ బయట పోకుండా కంప్లీట్గా ఒక్కసారి మనము గేటెడ్ కమ్యూనిటీకి ఎంటర్ అయిపోతే 100% అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేసి ప్రాజెక్ట్ అనేది అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీద మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆ ఏరియా చూస్ చేసుకొని హైదరాబాద్లోనే నంబర్ 1 అయ్యేటట్టు 100% చేయబోతా ఉన్నాం దట్ ప్రాజెక్టు. కస్టమర్ల అంచనాలకు మించేలా ప్లానింగ్ చేయటమే గిరిధారి సంస్థ సక్సెస్ సీక్రెట్. లగ్జరీ ప్రాజెక్టులైనా, ప్రీమియం ప్లాట్స్ అయినా గిరిధారి ప్రాజెక్టులన్నీ ఎప్పుడూ ట్రెండింగ్ లో టాప్ లోనే ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్ సిటీలో ట్రాన్స్పోర్ట్ తీరుతెన్నులే మార్చేసింది. రీజనల్ రింగ్ రోడ్ తో ఇది మరింత క్రేజీగా మారిపోయింది. మరోవైపు మెట్రో ఎక్స్టెన్షన్ సైతం పట్టాలెక్కుతుంది. ORR, RRR తో కనెక్టివిటీ ఉండే ఏరియాల్లో మెట్రో ఎక్స్టెన్షన్ కు చేరువలో 100% క్లియర్ టైటిల్ తో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ గ్రోత్ అనేది ఇక్కడ ఎవరు ప్రపంచంలోనే ఆపలేరు. విత్ ఇన్ 5 to 10 years హైదరాబాద్ను డిఫరెంట్ మోడల్గా చూస్తారు. 100% ఆ లెవెల్ గ్రోత్ అయితే ఉన్నది. హైదరాబాద్ ఈ లెవెల్ గ్రోత్ కావడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ కూడా అన్ని జిల్లాల డెవలప్ కావాలి, అన్ని అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అంటే సమతుల్యంగా డెవలప్ కావాలనే ఉద్దేశం మీద వన్స్ RRR అయిపోయిన తర్వాత అసలు హైదరాబాద్ను ఎవరు ఊహించలేరు. అంటే ఒక అవుటర్ రింగ్ రోడ్ అయితేనే ఈ స్థితి ఉంది. RRR వన్స్ ఒక్కసారి టేకప్ చేసి కంప్లీట్ అయిపోతే బ్రహ్మాండంగా జరిగిపోతూ ఉంటుంది. 100% డెవలప్ అవుతుంది హైదరాబాద్. ఇన్ ఇండియాలో నంబర్ 1 హైదరాబాద్ కాబోతా ఉన్నది. తెలంగాణ ఇంకా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతుంది. ఇంకో 5 to 10 years హైదరాబాద్ 100 kilometer రేంజ్లో అసలు 1,00,000-2 లక్షల రూపాయల గజం అన్న దొరకని పరిస్థితికి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి అండ్ విల్లాస్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి.
అపార్ట్మెంట్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాత డాక్యుమెంటేషన్ కరెక్ట్ చూసుకొని తీసుకోవాలని నా ఒక విజ్ఞప్తి. నవ్యాంధ్ర మణిహారం, ప్రగతికి ప్రశాంతతకు నేచర్ బ్యూటీకి నిలయం విశాఖపట్నం. ఓవైపు కడలి కెరటాల సవ్వడులు, మరోవైపు ప్రకృతి అందాలకు నిలయమైన ఈ సిటీలో ప్రాపర్టీ సొంతం చేసుకోవడం అంటే లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. సిటీ ఆఫ్ ది డెస్టినేషన్ అయినటువంటి విశాఖలో ఇళ్ల స్థలాల కొనుగోలుకు ప్లాన్ చేసినటువంటి కొనుగోలుదారులకు ఇప్పుడు ఒక చక్కటి అవకాశం ఆహ్వానం పలుకుతోంది. క్రెడాయ్ వైజాగ్ చాప్టర్ ఆధ్వర్యంలో 10th ప్రాపర్టీ ఎక్స్పో నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీలో గ్రాండ్ రేంజ్ లో జరగనుంది. బీచ్ రోడ్ లో ఉన్న గాదిరాజు కన్వెన్షన్ హాల్ ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఆంధ్రాలో కూటమి సర్కార్ వైజాగ్ డెవలప్మెంట్ పై ఫోకస్ పెట్టింది. దిగ్గజ ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్ విశాఖలో కార్యకలాపాలు విస్తృత చేసేలా కార్యాచరణ ప్రారంభించారు. లూలు, ఆర్సార్ మిట్టల్ భారీ పెట్టుబడులతో అడుగులు పెడుతున్నాయి. దీంతో వైజాగ్ లో రియాలిటీ బూమ్ బాగా పెరిగింది. దీంతో క్రెడాయ్ ప్రాపర్టీ షోకు కస్టమర్లు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు క్రెడాయ్ వైజాగ్ చాప్టర్ ప్రతినిధులు తెలిపారు. అందరికీ నమస్కారం. 10వ క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో ఈ నెల 29, 30, డిసెంబర్ 1వ తేదీన మన గాదిరాజు ఫంక్షన్ ప్యాలెస్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరంలాగే ఈ యొక్క క్రెడాయ్ ప్రాపర్టీ షోని మీరు సక్సెస్ చేసి మీ యొక్క సొంత ఇంటి కలని నెరవేర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈరోజు మీరు చూస్తున్నారు, మన గవర్నమెంట్ ఎన్నో పాలసీలని, ఎన్నో ప్రాజెక్ట్స్ని తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఒక ప్రముఖమైన స్థానానికి చేరుకుంటుందని మేము ఎంతో విశ్వాసంతో ఉన్నాం. ప్రపంచంలోనే విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న నగరంగా మనం ఎన్నాళ్ళు వింటున్నాం. మరి ఈ రోజు గవర్నమెంట్ తీసుకున్న ఎన్నో నిర్ణయాల వల్ల మరి అభివృద్ధి చెందిన పట్టణంగా ఈ యొక్క విశాఖపట్నం ఉంటుందని చెప్పి ఎంతో సంతోషకరంగా మేము చెప్పగలుగుతున్నాం. కనుక ఇటువంటి సదావకాశాన్ని మీరు తప్పగా ఉపయోగించుకుని క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పోని సక్సెస్ చేయాలని మన విశాఖ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మామూలుగా ఎవరన్నా సొంత ఇంటికలు నెరవేర్చుకోవాలన్నా, అలాగే వారి పెట్టుబడి కోసం ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా కానీ సిటీలో ఉన్న అన్ని ప్రాపర్టీస్ని వారు సందర్శించి ఏ ప్రాజెక్టులు ఏమొస్తున్నాయి, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఏ రకంగా లైఫ్ స్టైల్ వాళ్ళు లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది, అలాగే ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ వస్తూ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకొని ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎంతో కాలం పడుతూ ఉంటుంది. ఒక్కోసారి అది సాధ్యం కూడా కాదు. అలాంటిది కన్జ్యూమర్స్ అందరూ కూడా ఈ 3 డేస్లో ఏదో ఒక సమయంలో వచ్చి ఆ వివరాలన్నీ తెలుసుకొని అక్కడే కన్స్ట్రక్షన్ మెటీరియల్ గురించి కానీ, ఇంటీరియర్ డిజైన్స్ గురించి కానీ, అలాగే బిల్డింగ్ యొక్క ల్యాండ్స్కేపింగ్ డిజైన్స్ కానీ ఇవన్నీ తెలుసుకొని ఏ ప్రాజెక్టులో వాళ్ళు పెట్టుబడి పెట్టినా వారి యొక్క ఫ్యామిలీ కోసం సొంత ఇల్లు కల్లా నెరవేర్చాలన్నా కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే వారికి బ్యాంక్స్ వాళ్ళందరి దగ్గర నుంచి కూడా రుణం పొందాలన్నా కానీ ప్రీ అప్రూవల్ చేసుకోవడానికి కూడా ఈ ప్రాపర్టీ ఎక్స్పో ఎంతో ఉపయోగపడుతుంది. మా క్రెడాయ్ యొక్క ఈ ఇనిషియేటివ్ని కన్జ్యూమర్స్ అందరూ కూడా గ్రహించి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని మనవి. ప్రేక్షకులందరికీ క్రెడాయ్ విశాఖపట్నం చాప్టర్ తరపున నమస్కారం అండి. ఈ సువిశాల విశాఖపట్నంలో గల ప్రాజెక్ట్స్ ఏం జరుగుతున్నాయి, మనకి అనకాపల్లి నుంచి భోగాపురం వరకు చాలా ప్రాజెక్టులు అవుతున్నాయి. లేఅవుట్స్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్, ఇండివిజువల్ విల్లాస్, మల్టీ స్టోర్ బిల్డింగ్స్, రకరకాల ప్రాజెక్టులు అవుతున్నాయి. ఇవన్నీ ఒకే చోటకి తీసుకొచ్చి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల కోసం ప్రాపర్టీ షోని జరపదలిచాము. మీరు సెలెక్ట్ చేసుకుని అవకాశాన్ని వినియోగించుకుని మీ సొంత ఇంటి కల సాకారం చేసుకుంటారనుకుంటున్నాం. మరియు ప్రతిరోజు స్టాల్స్ సందర్శించిన సందర్శకులకి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ డ్రాగా తీసి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ 3 రోజులు ఈ స్టాల్స్ సందర్శించిన వారికి బంపర్ ప్రైజ్ ఒక ₹1,20,000 ఖరీదు చేసే స్కూటర్ బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మా ఈ ప్రాపర్టీ షోని జయప్రదం చేస్తారని కోరుతున్నాం. సో చూసారు కదా, ఇది ఈ వారం రియల్ సిటీ అప్డేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.